నవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో వడ్ల కొనుగోలులో అధికారుల తీవ్ర జాప్యం. దీంతో ఆందోళనకు దిగిన రైతన్నలు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ములుగు మండలం క్షీరాసాగర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు ములుగు మండలం అచ్చయ్యపల్లికి చెందిన గుమ్మడి వినోద్ గా గుర్తింపు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాగు పద్ధతులపై వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధనా స్థానం తోర్నెల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నెల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జి సంతోష్ కుమార్, శాస్త్రవేత్త అండ్ హెడ్ వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నెల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతు సోదరులకు 6 అంశాలపై అవగాహన కార్యక్రమంలో యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చునని, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చునని, మార్కెట్లో లాభసాటిగా ఉన్న వరి రకాలను పండించడం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా, అవసరమైన పరిజ్ఞానాన్ని, ప్రత్యామ్నాయ పంటల వివరాలను, సేంద్రియ పద్ధతులపై రైతులు యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను వేసుకుంటే పురుగు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయని, అధిక దిగుబడులు పొందవచ్చునని అన్నారు. పరిశోధనా స్థానంలో వరి రకాలైన JGL 24423, KNM 118, KNM 1638 అందుబాటులో ఉన్నాయని, అనంతరం డాక్టర్ CH పల్లవి, కోఆర్డినేటర్ అండ్ శాస్త్రవేత్త మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసరను వేసుకోవాలని తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్లో రైతులు వివిధ పంటలలో సాగు చేసే యాజమాన్య పద్ధతులు, వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి అధిక దిగుబడులు పొందే విధంగా సలహాలు, సూచనలు చేయడం జరిగింది. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా, ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. తర్వాత మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చు తగ్గించుకుని వ్యవసాయంలో శాస్త్రీయ మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి అన్నింటిలో ముందంజలో ఉండాలని అన్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సమగ్ర వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో OIL FED అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు ఖలీల్, శ్రావ్య, మమత, కిరణ్, భానుప్రకాష్, రామచంద్రం, అమరేందర్ రెడ్డి మరియు 54 మంది గ్రామ రైతులు పాల్గొన్నారు. మండలం జగదేవ్పూర్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అలాగే సాయిల్ వాలంటీర్స్, అలాగే కృషి సఖీలు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరి వెరైటీస్ అయితేనేమి, అలాగే సమతుల్య ఎరువుల వాడకం, అలాగే పచ్చిరొట్ట ఎరువుల వాడకం, అన్నిటిపైన అవగాహన కల్పించడం జరిగింది. అలాగే తక్కువ నీటితో పంటలు ఎలా తీసుకోవాలి, అలాగే జీవన ఎరువులు, తర్వాత సేంద్రియ ఎరువులు వాడకం గురించి, నానో యూరియా వాడకం గురించి, డ్రోన్ స్ప్రే గురించి, ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పించారు. రైతులందరూ కూడా ఇట్లాంటి పద్ధతులను పాటించి వచ్చే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా జగదేవ్పూర్ గ్రామంలో రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల ప్రోగ్రాం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఒకటి పంటలలో యూరియా తక్కువ వినియోగము మరియు పంటల మార్పిడి మరియు సేద్యపు నీటి యొక్క ఆదా మరియు మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటి వరి రకాల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా
రైతులకు వివిధ రకాలైనటువంటి వ్యవసాయ రకాలు అంటే మనకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో భాగంగా ఇబ్బందులు లేకుండా మార్కెట్ జరిగేందుకు గాను ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని రకాలు ముఖ్యంగా KNM 1638, అదేవిధంగా KNM 118 మరియు KNM 118 ఈ రకాలపైన అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా దాంతోపాటు రైతులకు కేవలం వరి కాకుండా పంట మార్పిడి చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి గాను ఇతర పంటలైనటువంటి కంది, పెసర, మినుము, లేకపోతే పొద్దుతిరుగుడు కావచ్చు, ఇటువంటి పంటలు చేసుకోవడం ద్వారా ఒకటి వ్యాధులను తగ్గించడంతో పాటు రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చవచ్చు అని చెప్పి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మరియు దీంతోపాటు ముఖ్యంగా సాగునీటి ఆదా, మరియు ఎందుకంటే మనము వరికి పండించేందుకు దాదాపు 1200 లీటర్ల వాటర్ అవసరమవుతాయి. కేవలం కంది ఇటువంటి వాటికి కేవలం 400 నుంచి 600 లీటర్ల వాటర్తో కేవలం పండించే అవకాశం ఉంది. కాబట్టి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయని, అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలని, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి అంటూ అధికారుల నిర్లక్ష్యం నశించాలని అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కల్లంలో కాపలా కాసి కళ్ళు కాయలు కాసాయని, లారీలు రావు, తూకాలు వేయరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం నుంచే లారీలు పంపిస్తామని, ప్రతిరోజు ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ అకాల వర్షాల భయంతో రైతుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంటర్లో తెచ్చి 1 నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ రైతుల తరపున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. May 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు. మళ్ళీ తుకాలకు మంచి సంచులకు ఇబ్బంది లేదు. రైతులు ఇంకా నష్టపోతున్నారు కానీ డెవలప్ అవుతలేరు. ఈ అధికారులు జర చర్య తీసుకొని వడ్లను త్వరగా కొనుగోలు చేసి సెంటర్లకు రైస్ మిల్లుకు పంపించగలరని కోరుతున్నాం. చాకరైనా ఎవరు లేరు, చాలా ముసలోళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ ఒక జంతుల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు కాంట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా, మేము ఎంత కష్టపడి ఆడేలో బాధలు తెలుస్తున్నాయి. 1000 అంటే 1500 ఇస్తున్నాం. ట్రాక్టర్లకి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తున్నాం. అన్ని లెక్క పెట్ట మాకు రూపాయి చేరుకోవట్లేదు. వర్షాలు పడుతున్నాయి. 20 రోజులైంది మాకు కోసి. ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాం. 1 రోజులైంది, మేము కుప్పలు పోసి 1 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది. రోజు 20వ తారీఖు రోజు వస్తుంది. వర్షాలు పడుతున్నాయి. ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవ్వరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులు పట్టించుకుంటే మానవుడు ఎవ్వరు లేడు. అధికారులు నిర్లక్ష్యం అవుతాం. అధికారులు నిర్లక్ష్యం వల్లే దేశానికి. మేము అది మన్నెవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల 1 రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు
ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా గ్రామంలో మొత్తంలో 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావాలన్నా బతకాలి. ఈ ఒడ్లు పండించాలి, మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులు లేవకపోతే అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడారు. అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అధ్యక్షులు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 12,40,000 ఔషధ విక్రేతలు పాల్గొంటున్న ఈ సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ ద్వారా సాగుతున్న అక్రమ ఆన్లైన్ ఫార్మసీలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు విధానాల వల్ల క్షేత్రస్థాయిలో చిన్న మధ్య తరహా రిటైల్, హోల్సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్-19 సమయంలో అత్యవసర సేవల కోసం తెచ్చిన తాత్కాలిక సడలింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగాన్ని కాపాడుకోవడానికి, నిరుపేద రోగులకు నకిలీ మందులు అమ్మకుండా అడ్డుకోవడానికి నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెకు ప్రజల బాహుళ్య వైద్యులు, ఔషధ తయారీలు పూర్తి స్థాయిలో సహకరించి జయప్రదం చేయాలని టీటీసీడీఏ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఐదా రఘురాములు, వెంకటరమణ, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. నా పేరు తొడుపునూరి రాజు. మాకు 20వ తారీఖు మే 20వ తారీఖు నాడు ఆల్ ఇండియా బంద్ కార్యక్రమం ఉంది. మా మెడికల్ షాప్స్ అన్నీ కూడా మాది ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఉన్న భారతదేశంలో 12,40,000 మెడికల్ షాప్స్ ఉన్న ఏకైక అసోసియేషన్ మాకి. మరియు మా తెలంగాణ రాష్ట్రంలో 41,000 పైబడి ఉన్న మెడికల్ షాప్స్ అసోసియేషన్ మాది. మా యొక్క సమస్యలు మేము 2-3 సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వంకి ఎన్నోసార్లు మేము మా ఆల్ ఇండియా అసోసియేషన్ నుంచి మేము పంపించడం జరిగింది మా సమస్యల వివరాల గురించి. దానికి ఏంటంటే మా యొక్క 3 రకాల డిమాండ్స్ ఏంటంటే, మాకు ఆన్లైన్ మెడిసిన్స్ అనేది మాకు వాళ్ళది ఏదైతే ఉందో ఇది టు స్టాప్ ఆన్లైన్ సేల్స్ మెడిసిన్స్. అండ్ రెండో డిమాండ్ టు స్టాప్ డీప్ డిస్కౌంట్ బై కార్పొరేషన్ టు అవాయిడ్ స్పూరియస్ మెడిసిన్స్. దీంట్లో భాగంగా ఏదంటే మా ఫస్ట్ డిమాండ్ ఏదంటే విత్డ్రాల్ ఆఫ్ GSR 817 డేటెడ్ వచ్చి 28/8/2008. ఈ ఏదైతే విత్డ్రాల్ అంటున్నామో దానికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ ఫార్మసీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఈ ఫార్మసీ వాళ్ళు దానికి వాళ్ళకి చట్టరీత్యా ఏ రకంగా ఇది చేసిరో అమలు చేసిరో అర్థం కాలే. కానీ ఈ ఫార్మసీలో ఫేక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఫేక్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాళ్ళు ఏదైతే నార్కోటిక్స్కి సంబంధించిన మెడిసిన్స్ అనుకోండి అండ్ MTP కిట్స్ కానీ మిస్యూజ్ అయ్యే ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మిస్యూజ్ అయ్యే మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి వాళ్ళు ఏదైతే ఉందో ఆన్లైన్ సర్వీస్ వల్ల తీసుకోవడం ప్రజలకు ఎంతో నష్టపూరితంగా, అలవాటు లేని మత్తు రహిత మెడిసిన్స్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏఐ కానీ అట్లాంటి ఏదైతే ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ తయారు చేయడంలో
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న ఓ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న టైల్స్ షాప్ కు వ్యాపించడంతో అక్కడ కూడా ఆస్తి నష్టం సంభవించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులో ఉన్న ఓ స్క్రాప్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న టైల్ షాప్ కు వ్యాపించడంతో అక్కడ కూడా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 2 షాపుల్లో కలిపి దాదాపు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపైన వర్తక సంఘం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు. యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో సమావేశమై ఈ నెల 20వ తేదీన తలపెట్టాల్సిన కార్యక్రమంపై చర్చించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైన వర్తక సంఘం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు. యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో సమావేశమై ఈ నెల 20వ తేదీన తలపెట్టాల్సిన కార్యక్రమంపై చర్చించారు. కొండపైన వర్తక సంఘం దుకాణాలు రద్దు చేసి టెండర్ ప్రక్రియ ద్వారా దుకాణాలు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి దుకాణాలు కొనసాగిస్తూ ఆలయ ఆదాయానికి గండి పెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయిస్తే ఆలయానికి ఆదాయం పెరుగుతుందన్నారు. టెండర్లు నిర్వహిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గండి కొడుతున్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి యాదగిరిగుట్ట పట్టణంలో యువత అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతోంది. మొన్నటి వరకు కూడా మంత్రులకు, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉన్నత అధికారులందరికీ కూడా మేము వినతి పత్రం ఇచ్చడం జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉన్నటువంటి దుకాణాలను రద్దు చేయండి, టెండర్ ద్వారా నిర్వర్తన చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. 20వ తారీఖు నాడు మేము ఇవాళ కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం. 20వ తారీఖు నాడు బుధవారం రోజు పెద్ద ఎత్తున కొండ మీదకి వెళ్ళి మన గుడి మన దేవుడు అని చెప్పి కొబ్బరికాయలు అమ్మడానికి మేము వెళ్తా ఉన్నాం. ఎవరు ఆపుతారో మేము కూడా చూస్తాం. ఎందుకంటే నిరుద్యోగులం ఉన్నాం. ఇవాళ గుట్ట మీద అంతా కూడా 50 ఎకరాలు ఉన్నోనికి గుట్ట మీద షాప్ ఉన్నది. అసలు మా దగ్గర ఏమి లేదు. నేను నిరుపేద అన్నోనికి వాళ్ళకి 6 ఎకరాలు మాసాయిపేట్లు ఉంటుంది, 5 అంతస్తుల బంగ్లు ఉంటుంది, పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్లలో ఉంటారు, అంతుంటారు. వాళ్ళు బెదిరించి కొందరి పేదోళ్ళ షాపులు గుంజుకున్నారు. ఇవాళ వాళ్ళది నడుస్తూ ఉంది. తక్షణమే కొండపై ఉన్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే వర్తక వ్యాపారంలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకు ఉండాలి. కానీ దేవుని పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా ఉన్నారు. దేవస్థానానికి పెద్ద ఎత్తున గండి కొడతా ఉన్నారు. మరి ఆ గండి కొట్టకుండా దేవునికి ఆదాయం వస్తే ఇరుపా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దాని గురించి మేము కొట్లాడుతున్నాం. యాదగిరిగుట్ట పట్టణంలో నిరుద్యోగ యువత చాలా ఉంది. టెండర్ ప్రక్రియ ద్వారా ఎవరి దమ్ముంటే వారు పాడుకొని నలుగురికి ఉపాధి ఇస్తాడు. అది మా యొక్క కాన్సెప్టు. అందరు కూడా స్థానిక ప్రజలు కూడా మాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరు కూడా మమ్మల్ని తప్పు పడతలేరు. మీరు చేస్తుంది కరెక్ట్ కార్యక్రమము. మీరు నిజంగా పోరాటం చేస్తారు. మీ వెనుక మేము అంతా ఉన్నాము, మేము వస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట పట్టణ ప్రజలే కాకుండా మండలంలో ఉన్నటువంటి యువత కూడా మాకు మద్దతు తెలుపుతోంది. యువకులకు అందరు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బుధవారం నాడు ఉదయం 9 గంటలకు మేము ప్రారంభం చేస్తాం. అందరం కూడా మన గుడి మన దేవుడు అని చెప్పి పెద్ద ఎత్తున గుట్ట మీదకి పోయి మన యొక్క నిరసన కూడా తెలియజేద్దాం. ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ దేవస్థానములో ఉన్న షాపుల వాళ్ళకు రిటైర్మెంట్ లేకుండా చేస్తున్నారు. అనువంశికంగా మాదే షాపు, 60 ఏళ్ళ వరకు మేమే బ్రతకాలని చెప్పేది ఇది పద్ధతి కాదు. ఏ దేవస్థానంలో కూడా ఎక్కడ కూడా ఏ భద్రాచలం కానీ, ఇక్కడ వేములవాడ కానీ, శ్రీశైలం కానీ ఎక్కడ కూడా ఇటువంటి టెండర్లు లేవు. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాల 3 సంవత్సరాలకు ఒకసారి టెండర్ పెట్టి వేలం పాటలో తీసుకుంటారు. కానీ ఇక్కడ టెండర్ లేకుండా అనువంశికంగా మాకే కావాలి, మేమే బ్రతకాలనేది ఇది పద్ధతి కాదు. ఇది దేవాదాయ శాఖకు కూడా సబబు కాదు. ఇన్ని రోజులు పోరాటం చేస్తుంటే దీని మీద స్పందన లేదు. దయచేసి టెండర్లు పెట్టి నిరుద్యోగులను కాపాడుకోవాలి. ఆ తర్వాత దేవస్థానం యొక్క ఆదాయానికి గండి కొట్టకుండా వేలంపాటలో ఎక్కువ డబ్బులు తీసుకువస్తే, ఆదాయం వస్తే వనరులు వసతులు కూడా మనకు దేవస్థానానికి ఏర్పడతాయి. ఇక్కడ వనరులు వసతులు లేక కూడా పబ్లిక్ నిలబడతారు. కానీ ఆ కొబ్బరికాయల పక్కకు దస్తిగుడ్డ కాంచెలి, తువ్వాళ్ళ కాంచెలి, పాను పరాకుల కాంచెలి కూడా అమ్ముకొని ఇలా యాదగిరిగుట్ట కొండ పైన
వందలాది ఎకరాలు ఇవాళ ఒక్కొక్కటి 15 ఎకరాలు 10 ఎకరాలు భూములు కొని కార్లు కొని ఒక్కొక్కటి 20 లక్షల కారు కొని ఒక అల్లుడు ఒక ఇంటికి బిడ్డనిస్తే కూడా అల్లుడు అలిగిపోతే కూడా 15 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చే అవకాశము ఇలా వర్తక సంఘం ఉన్న షాపులు ఉన్న వాళ్ళకు అట్లా ఉందంటే ఇలా మామూలు పేదోడు ఇలా పేదవాని కుటుంబంలో పుట్టినోనికి ఒక పేదోనికి అయ్యా గుట్ట మీద ఇంత షాపు చేసుకుందాం అనుకుంటే అది టెండర్ పెట్టుడు లేదు. ఇలా చిన్న తరగతి వానికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు. నేను దయచేసి మీడియా మిత్రులకు మీ అందరికీ నమస్కారం చేసేది ఏంటంటే గుట్టపైన కొండపైన మేము లక్ష్మీనరసింహస్వామిని దోసుక తింటుండే 50 ఏళ్ళ నుంచి కాబట్టి ఇలా టెండర్ల ద్వారా పెడితే ఇలా ప్రతి ఒక్కరికి జీవనోపాధి కలిగించుకొని బత్తరి. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో జరిగిన మహిళా హత్య కేసును ములుగు పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చాయిపల్లికి చెందిన గుమ్మడి వినోద్ గా గుర్తించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో జరిగిన మహిళా హత్య కేసును ములుగు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గుమ్మడి వినోద్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అచ్చాయిపల్లి మండలం ములుగు జిల్లా సిద్దిపేట. ఇతనికి 2013 సంవత్సరంలో బండ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుమ్మడి మీనాతో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ప్రణయ్, ఒక కూతురు అక్షయ, 4 సంతానం. అయితే నిందితుడు మద్యం సేవించే అలవాటు ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణం చేత గత 2 సంవత్సరాలుగా మొదటి భార్య మీనా తన పిల్లలతో కలిసి తల్లి ఇంటి వద్ద వేరుగా నివసిస్తోంది. ఈ క్రమంలో నిందితుడు తనకు ఉన్న సుమారు 5 గుంటల భూమిని విక్రయించిన వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకొని ఎర్టిగా కారును కొనుగోలు చేసి డ్రైవింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 6 నెలల క్రితం వేములవాడ ప్రాంతానికి చెందిన విలాసాగర్ నందినిని కొమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ కు చెందిన ఆమెను 9 సంవత్సరాల క్రితం చింతల మానేపల్లి గ్రామానికి చెందిన విలాసాగరం లోకేష్ తో వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. గత 4 సంవత్సరాల క్రితం విలాసాగరం నందిని తన భర్త తమ్ముడు మర్ది అయిన శ్యామ్ తో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తర్వాత వేములవాడలోని గుడి దగ్గర భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉండగా గుమ్మడి వినోద్ తో పరిచయం ఏర్పడింది. అనంతరం వినోద్ ఆమెను వివాహం చేసుకుని ములుగు మండలం క్షీరసాగర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో నివసించుచున్నాడు. అయితే నిందితుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి 2వ భార్య నందినితో కూడా తరచూ గొడవ పడుతూ ఆమెపై శారీరకంగా దాడులు చేశాడు. అయితే 15/5/2027 రాత్రి సుమారు 10 గంటల సమయంలో నిందితుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య నందినితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనై ముందుగా చేతిలో బలంగా కొట్టి అనంతరం అక్కడే ఉన్న కట్టెతో ఆమె తలపై తీవ్రంగా దాడి చేశాడు. దెబ్బలు తీవ్రంగా తగలడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితుడు భయాందోళనకు గురై మృతదేహాన్ని కారులో తీసుకుని వెళ్లి ఎక్కడైనా పడవేయాలని ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి అడ్డుకోవడంతో కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లను నేరానికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య అనంతరం మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన ఎర్టిగా కారుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా వేగవంతంగా ఛేదించిన నిందితుని అరెస్ట్ చేసిన గ్రామీణ సిఐ రవిరాజును అభినందించారు. శనివారం కారులో భార్యను చంపేసుకుంటున్నటువంటి కేసులో గుమ్మడి వినోద్ 34 సంవత్సరాల వయసు గల వ్యక్తిని అచ్చాయిపల్లి గ్రామం ములుగు మండలంతోని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొదటి భార్యతోటి మనస్పర్ధతో దూరంగా ఉండి 2వ భార్య అయినటువంటి మృతురాలు విలాసాగర నందిని 30 సంవత్సరాలు మానేపల్లి గ్రామం మండలం కొమరబీలుకు సంబంధించిన ఆమెను వేములవాడ దగ్గర భిక్షాటన చేస్తుంటే వచ్చి లివింగ్ రిలేషన్షిప్ లో ఇద్దరు పెళ్లి చేసుకుని క్షీరసాగర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలం వాళ్ళకు కూడా మనస్పర్ధలు వచ్చి శుక్రవారం నైట్ నాడు అతను తాగొచ్చిన సంబంధించిన దాంట్లో భార్యతోటి వాగ్వాదం చెంది ఆమెను కర్రతో కొట్టి చంపేసినాడని నిందితుడి పైన ఆరోపణ ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినటువంటి ములుగు పోలీసులు ఈ రోజు నిందితుడిని అతని ఇంటి వద్ద ఉన్న అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఆమెను మరణానికి కారణమైనటువంటి కర్రను మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడానికి అతను రిమాండ్ చేయడం కోర్టు పంపుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంలో విఫలమైందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల నుండి పొద్దుతిరుగుడు విత్తనాలను మార్కెట్ యార్డుకు తెచ్చి 2 నెలలు గడుస్తున్న విత్తనాలను కొన్న నాదుడే కరువయ్యాడని, రానున్న వర్షాకాలం సీజన్లో వర్షం పడడంతో వరదల్లో ఒడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పండించిన ఏ ధాన్యాన్ని కూడా సక్రమమైన పద్ధతిలో కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఇబ్బంది కలిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం సహించేది లేదని, వారం రోజులలో పూర్తి స్థాయిలో పండించిన పంటలను కొనుగోలు చేయకపోతే రైతులతో మమేకమై రహదారులను ముట్టడి చేస్తామని, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతాదని వారు తెలిపారు. రైతులతో మమేకమై రహదారుల ముట్టడి, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు శ్రీధర్, మురళి, బీఆర్ఎస్ నాయకులు మర్కంటి కనకయ్య, పంగా మల్లేశం, బొగ్గుల సురేష్, గాలెంక నర్సింలు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, పాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గజ్వేల్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ఒకవైపు ఏమో రెండు షెడ్ల నిండా సన్ఫ్లవర్ గత 2 నెలల నుంచి రైతులు తెచ్చి ఇక్కడ పెట్టినప్పటికీ కొనేటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతా ఉంటే, కేవలం తూతూ మంత్రంగా కొనేటట్టు ఒక చిన్న షెడ్ను ఏర్పాటు చేసి మక్కల్ని తక్కువ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు కనబడుతున్నది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆరు బయట ఇవాళ మార్కెట్ యార్డ్లో బయట వడ్లు పోయడం వల్ల రేపు రాబోయేటువంటి వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా సన్ఫ్లవర్ కానీ, మన మక్కలు కానీ, వడ్లు కానీ వచ్చి మార్కెట్లలో, రోడ్లలో ఈరోజు ఉండడం జరుగుతుంది. 42 నెలల కింద వచ్చిన సన్ఫ్లవర్లను ఈరోజు గజ్వేల్ మార్కెట్ పైన ఉండడం జరిగింది. అవి అప్పుడే కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వడ్లను ఆ షెడ్లలో పోసేవారు. ఇప్పుడు మార్కెట్ జల్లీ పడదామంటే జల్లీ మిషన్లు దొరకలేవు. జల్లీ పట్టేందుకు గ్రామాల్లో కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదు. పూర్తిగా కూడా రైతు మరోసారి పంట పెట్టొద్దు అనే విధంగా రైతులను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారు పంట పెట్టేటప్పుడు ఒక సిస్టమ్, పంటను కొనేటప్పుడు కూడా రోడ్ల మీద ఏ ట్రాన్స్పోర్ట్ లారీ వెళ్ళినా, ఇసుక లారీలు వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ వాటన్నిటిని ఆపి కూడా అప్పుడు రైతులకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు మన అన్న గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక కొండపోశమ్మ సాగర్, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఇరిగేషన్ వాటర్ రావడం వల్ల చెరువులు, కుంటలు, కాలువల ద్వారా పెద్ద ఎత్తున ఇరిగేషన్ చేసుకున్నాం. మరి గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో అంటే ప్రతి సెంటర్లో కూడా, అంటే పర్చేసింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అటు ఐకేపీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు. నేను 30 ఎకరాలు సన్ఫ్లవర్ వేశాను. నేను మొక్కజొన్న వేసుకునేవాడిని, నచ్చి ప్రోత్సహించారు ఎవరు, ఏఈఓ గారు. మీరు సన్ఫ్లవర్ వేస్తే మీకు ఈజీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ నీళ్ళతో పడుతుంది. ఇలా దాదాపు నాకు 300 క్వింటాలు పండించిన నేను. 300 క్వింటాలకి అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడదామంటే పైసలు లేదు. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు అప్పు చేసిన నేను. ఇప్పుడు ఏం చేయమంటారు? అక్కడ సెడ్లో, అక్కడ పత్తి మిల్ల దగ్గర పోసుకున్నాం. మొన్న వర్షం వచ్చి దాదాపు 15 క్వింటాలు కొట్టుకపోయినాయి. అట్లా ఒకవేళ ఇప్పుడు కొంటా అంటే కొంటామని చెప్పండి, లేదు అంటే మాతో కాదని మాకు చెప్పండి, రైతులకు చెప్పండి. మేము ఎక్కడన్నా నమ్ముకుంటాం. 2200 తక్కువ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఈ రేటు కంటే, మార్కెట్ రేటు కంటే. మీకు కొనకపోతే మేము కొనమని చెప్పండి. ఇంకా ఆశ పెట్టుకొని మేము ఇక్కడ వాళ్ళ కూర్చొని ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో వడ్ల కొనుగోలులో అధికారుల తీవ్ర జాప్యం. దీంతో ఆందోళనకు దిగిన రైతన్నలు.
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ములుగు మండలం క్షీరాసాగర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు ములుగు మండలం అచ్చయ్యపల్లికి చెందిన గుమ్మడి వినోద్ గా గుర్తింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.